Hi, it's me Sundara Rami Reddy from RCP Technologies. సో అమెరికన్ మార్కెట్ ఒక 1 ఇయర్‌లో అంటే ఆల్మోస్ట్ 4% దగ్గరలో 1 ఇయర్ లోలో ఉంటుందండి. అండ్ వరల్డ్ వైడ్‌గా అన్ని స్టాక్ మార్కెట్స్ కూడా లిటరల్లీ లాస్ట్ 1 వీక్‌లో వచ్చిన వాలటిలిటీ తోటి 1 ఇయర్‌లోకి దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయండి. అంటే ±4% దగ్గర. ఓకే. బట్ ఇండియన్ మార్కెట్ ఒకటే కొంచెం స్టేబుల్‌గా ఆల్ టైమ్ హైకి 6% డౌన్‌లో ట్రేడ్ అవుతుంది. సో ఈ టైంలో మంచి అమెరికాలో ఉన్న మంచి క్వాలిటీ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఒకటి మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మనం డైరెక్ట్‌గా స్టాక్స్ బై చేసుకోవచ్చు. ఒక రూటు. రెండోది ఇండియాలోనే ఎన్ఎస్ఏ వాళ్ళు గిఫ్ట్ సిటీస్ నుంచి రన్ చేస్తున్నారండి. మీకు కనుక గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్లో కనుక మీకు ట్రేడింగ్ అకౌంట్ కనుక ఉంటే అక్కడి నుంచి మనం ఫ్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అమెరికాలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని ఇండియన్ కరెన్సీలో బై చేసుకోవచ్చు. అది రెండో చాయిస్. సింప్లెస్ట్ వే ఏంటంటే ఈటీఎఫ్స్ ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన రన్ అవుతున్న ఈటీఎఫ్స్ని బై చేయడం ద్వారా ఇండైరెక్ట్గా మనం అమెరికాలోని టాప్ కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో బేసికల్గా అమెరికాలో మోస్ట్ పాపులర్ కంపెనీస్ అంటే అది నాస్డాక్ లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయండి. నాస్డాక్ 100 అంటారు, అంటే N100. అది వైడ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనమాట. అది అందులో టాప్ 100 టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయి అనమాట. అంటే ఎక్సెప్ట్ ఫినాన్స్ కాకుండా మిగతా 100 కంపెనీలు ఉంటాయి. మీకు అలా కాదు, నాకు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కావాలి, టాప్ 10 కంపెనీసే కావాలి అనే వాళ్ళకి మాత్రం చాయిస్ ఉందండి. మిరా ఎసెట్ వాళ్ళు లాంచ్ చేసిన ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్ అనమాట. ఓకే. ఫాంగ్ ఈటీఎఫ్, దాన్ని ఎంఏ ఫాంగ్ ఈటీఎఫ్ అంటారు. మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో కనుక MAFANG మా ఫాంగ్ అని టైప్ చేస్తే కనుక ఈటీఎఫ్ వస్తుందండి. ఇది ఎక్స్క్లూజివ్లీ అమెరికాలో లిస్ట్ అయిన టాప్ 10 టెక్నాలజీ కంపెనీస్ అనమాట. సో మీకు ఎవరికైనా డిస్కౌంట్లో మంచి అమెరికన్ టాప్ కంపెనీస్ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అమెరికన్ మార్కెట్ దగ్గర దగ్గర 1 ఇయర్ లోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో మార్కెట్ 1 ఇయర్ లోలో ఉంది కాబట్టి ఇమీడియట్గా మార్కెట్ రికవర్ అవుతుందంటే అవ్వదండి. యూరోప్లో ఇష్యూస్ ఉన్నాయి, అమెరికాలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్ మే టేక్ మేబీ 6 months అలా టైం పట్టచ్చు మేము మార్కెట్ రికవర్ అవ్వడానికి. బట్ క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైనా డిస్కౌంట్కి వస్తే అప్పుడప్పుడు మీరు ఎస్ఐపి పద్ధతిలో యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఈ మిరా ఎసెట్ ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్లో ఏమేమి ఉంటే మనం చూద్దాం ఒకసారి. సో టోటల్గా ఇది కంప్లీట్లీ 10 స్టాక్స్ పోర్ట్ఫోలియో అండి. అండ్ జనరల్గా వాళ్ళు ఈచ్ స్టాక్ 10% వెయిటేజ్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్ పెట్టేసి అప్ టు 8% నుంచి 12% అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అలొకేషన్ అనేది. ఫస్ట్ మేజర్గా చెప్పుకోవాల్సింది టెస్లా అండి. దీంట్లో వీళ్ళు టోటల్ మనీలో 12% అలొకేట్ చేశారు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ 13% అలొకేషన్ ఉంది దీంట్లో. తర్వాత అమెజాన్, దాంట్లో 12% అలొకేట్ చేశారండి వీళ్ళు. తర్వాత యాపిల్ 11%, ఎన్విడియా అండ్ 10%, మైక్రోసాఫ్ట్ 10%, అల్ఫాబెట్ అంటే గూగుల్ పేరెంట్ కంపెనీ అనమాట, ఇది 9.5%, అండ్ బైదు 8%, అండ్ మెటా ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ అనమాట 8.7, అండ్ ఆలీబాబా 7%. ఇంతకుముందు ట్విట్టర్ ఉండేది, ఇప్పుడు అది కంప్లీట్ ఎగ్జిట్ అనమాట. సో టోటల్గా మనం చెప్పుకున్న ఈ 10 స్టాక్స్లో మాత్రం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇది ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. సో మీరు కనుక అమెరికన్ మార్కెట్లో కనుక టాప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, డైరెక్ట్గా స్టాక్స్ కొనటం ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఈటీఎఫ్ ద్వారా బై చేయడం ద్వారా ఏంటంటే ఇండియన్ టైమింగ్స్లోనే ఇండియన్ మార్కెట్ లైవ్ మార్కెట్లో వీటిని బై చేస్తూ ఇంటర్డే ట్రేడింగ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో బేసికల్గా ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే నాస్డాక్ 100లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, N100 అంటారు. అంటే మోతిలాల్ ఓస్వాల్ రన్ చేస్తున్న MON100 ఇట్స్ వెరీ పాపులర్ అనమాట, దాంట్లో చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఇండెక్స్ ఫండ్స్ ఫార్మెట్లో కూడా దొరుకుతాయండి, ఈ నాస్డాక్ కానీ లేదా ఫంగ్ ఈటీఎఫ్స్ కానీ దొరుకుతాయి అనమాట. సో ఇండియాలో మీకు అమెరికాలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ 3 ఫార్మెట్లో దొరుకుతాయి. అందులో కాన్సన్ట్రేటివ్ పోర్ట్ఫోలియో చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ మిరా ఎసెట్లో లాంచ్ చేసిన MAFANG మా ఫాంగ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫోకస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం మాట్లాడుకునే స్టాక్స్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ హై ఎండ్ టెక్నాలజీ కంపెనీస్ కాబట్టి ఇవి బ్యాంక్రప్ట్ అవడం చాలా రేర్ అనమాట. అందుకని ఎస్ఐపి పద్ధతిలో కనుక ఈ ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవడానికి బాగుంటాయి, అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఫోకస్డ్ పోర్ట్ఫోలియో అనమాట ఇది.
అండ్ ఎక్స్క్లూజివ్లీ టెక్నాలజీ కంపెనీస్ కాబట్టి మార్కెట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా టెక్నాలజీ కంపెనీస్ సెల్ ఆఫ్ జరుగుతుంది కాబట్టి మేబీ షార్ట్ టర్మ్లో ఒడిదొడుకులు అటు ఇటు ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం డెఫినెట్గా బెస్ట్ కంపెనీస్ అండి. కరెంట్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్తో రన్ అవుతుంది కాబట్టి సంబడి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుందాం అనుకుంటే బెస్ట్ అనమాట. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్గా మనం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం ద్వారా డాలర్ కనుక అప్రిషియేషన్ అయితే కనుక మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియాలో బై డిఫాల్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 5 to 7% డాలర్ అప్రిషియేషన్ జరుగుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. కాబట్టి అట్లా నీకు ఎడ్జ్ అనమాట అది. ఓకే, సో టోటల్ పోర్ట్ఫోలియో ఇండియాతో ఫిల్ చేసే బదులు మనం ఇలా అమెరికాలో ఉన్న కొన్ని ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్లు కూడా వయా విత్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా డైవర్సిఫై చేయడం ద్వారా మంచి రిటర్న్స్ కలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ ఈటీఎఫ్ని పాకెట్ చేసుకోండి. ఇది కోడ్ ఏంటంటే MAFANG, మా అనమాట. మిరా ఎసెట్ రన్ చేస్తున్న ఈటీఎఫ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.